ఇల్లంటే తల్లి లాంటిదని మా విశ్వాసం. శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్. చాలా గొప్పది మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. మనం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉండి దాంట్లో నుంచి మనం ఫుడ్ తింటూ ఆ ఇండస్ట్రీకి మేలు చేయాల్సిందే. ఆ ఇండస్ట్రీకి మేలు చేయటం వల్ల సమాజానికి సోషల్ సర్వీస్ చేసినట్టు నా దృష్టిలో. విలువలతో కూడిన వ్యాపారం శ్రీ భ్రమరా వారి సిద్ధాంతం. ఇప్పుడు మనం చూడబోయేది శ్రీ భ్రమరా టౌన్షిప్ వారు ప్రెస్టీజియస్గా తీసుకువస్తున్న అజంతా బాపట్ల ప్రాజెక్ట్. బాపట్ల సూర్యలంక బీచ్ రోడ్ ఆనుకుని 40 ఎకరాల్లో డెవలప్ చేయబోతున్న ప్రాజెక్టు. ఇక్కడికి సూర్యలంక బీచ్ 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అందుకనే రిసార్ట్ మోడల్లో ఈ వెంచర్ని డెవలప్ చేయబోతున్నారు. స్టైలిష్ కాటేజెస్, స్టన్నింగ్ విల్లాస్, ప్రీమియం 1 BHK 2 BHK హోమ్స్, ఓపెన్ యాంపీ థియేటర్ ఈ వెంచర్ ప్రత్యేకతలు. వెంచర్ చుట్టూ 7 feet కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్, 60 feet అండ్ 40 feet CC రోడ్స్ ప్రొవైడ్ చేస్తారు. 1000 member కెపాసిటీతో ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది. 24/7 CCTV సర్వేలెన్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, ఇలా అన్ని అమ్యూనిటీస్ చాలా బాగా ఇస్తున్నారు. వెంచరు Feb 23rd లాంచ్ చేశారు. బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేస్తే సైట్ విజిట్ చేపిస్తాము. NH 216 జస్ట్ 300 meter దూరంలో ఉంటుంది. బాపట్ల బస్టాండ్, రైల్వే స్టేషను 3 kilometer డిస్టెన్స్. ఇక హైదరాబాద్ వాసులకి బీచ్ను దగ్గర చేసే ఉద్దేశంతో ప్రభుత్వము NH 167 ప్లాన్ చేసింది. అది మన వెంచర్కు జస్ట్ 16 kilometer దూరంలో ఉంటుంది. దూరంగా కనిపిస్తున్న చెట్లకు ఆ వైపునే NH 216 ఉంటుంది. ఈ కనిపిస్తున్న ఏరియాలోనే ఫ్యూచర్లో కాటేజెస్ వస్తాయి. వెంచర్కి సంబంధించిన కంప్లీట్ 3D వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది చూస్తే మనకి ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ఈ వెంచర్ మెయిన్ అసెట్ వచ్చి సూర్యలంక బీచ్. బీచ్ రైడ్కి వెళ్దాం. ఈ పక్కన కనిపిస్తున్నది ఎయిర్ ఫోర్స్ స్టేషను, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. మన వెంచర్కు 2 kilometer దూరంలో ఉంటుంది. సెక్యూరిటీ అనేది చాలా పకడ్బందీగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతికి వచ్చే విదేశీయులకు ఒక బీచ్ ఉండాలనే ఉద్దేశంతో సూర్యలంక బీచ్ని ఎంచుకుంది. రాజధాని అమరావతికి 60 to 70 kilometer దూరంలో ఉంటుంది. ఇక మన దేశంలో బీచ్ అంటే చాలా మంది గుర్తొచ్చేది గోవా. దానికి ధీటుగా 915 కోట్ల అంచనా వ్యయంతో సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్ సంస్థల సాయంతో ఏపీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సూర్యలంక బీచ్ కారిడార్ ప్రాజెక్టు ఈ అజంతా వెంచర్ను మరో లెవెల్కి తీసుకెళ్తుంది. బీచ్ ముఖ చిత్రం ఈ విధంగా ఉండబోతోంది. ఫ్లోటింగ్ రెస్టారెంట్స్, ప్యాంటలూన్ బ్రిడ్జెస్. అభివృద్ధికి అవకాశం ఉన్న చోట పెట్టుబడి పెడితే ఫ్యూచర్లో అది పెద్ద ఆస్తి అవుతుంది. ఇన్వెస్ట్ చేయదలిచిన వారు స్క్రీన్ నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.